అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఏం నడుస్తుందంటే పెద్ద ఇలకత మహల్‌గా నడుస్తుంది. ఇదే అది. ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలికొచ్చింది. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో చీలిక లేదు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కొంత చీలిక తీసుకొచ్చే ప్రయత్నాలు నడిచినాయి. కొంత చీలిపోయే ప్రయత్నాలు జరిగినాయి. అయినా సరే తెలంగాణ ఉద్యోగులు అప్పుడున్న టీజీఓ, టీఎన్‌జీఓ అందరూ ఒకతాటి మీదకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు. అప్పుడు పెన్ డౌన్ అని రకరకాల నిరసనలు తెలిపి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే 2 వర్గాలుగా విడిపోయారు. 2 వర్గాలుగా విడిపోయారు. ఒరిజినల్ టీజీఓ, టీఎన్‌జీఓలు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. ఇవి అసోసియేషన్స్. ఈ అసోసియేషన్స్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎలక్షన్స్ జరుగుతాయి. వాళ్ళ అధ్యక్షుడు ఎవరు ఏం కదా ఇవన్నీ కూడా ఒక యాక్టివ్ బాడీ. ఇదంతా ఇప్పుడు ఒక జేఏసీ. దీనికి మారం జగదీశ్వర్ గారు టీఎన్‌జీఓ ప్రెసిడెంటు. తర్వాత టీజీఓకి వచ్చేసి ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక జేఏసీ పెట్టుకున్నారు. వీళ్ళు జేఏసీ పెట్టుకున్నారని చెప్పిన తర్వాత లచ్చిరెడ్డి గారు ఏంటంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంటు. ఆయన గత ప్రభుత్వంలో ఉద్యమకాడు. ఆయన కూడా ఉద్యమకాడే. ఆయన గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డాడు అని అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళేమో అడుగుతారు, వాళ్ళేమో ఇయ్యరు. వ్యక్తిగత వ్యవహారాలే ఉంటాయి. పెద్దగా జనాలకు మనకొచ్చే ఇష్యూస్ ఏమి ఉండవు. ఏ ఉద్యోగ సంఘాలైనా ఆయన ఉద్యోగ సంఘం ఆయన డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే. మరి ఎక్కడ మిస్కిందో ఏం కథనో కానీ గత ప్రభుత్వంలో కొంత ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి వీఆర్ఎస్ పెట్టుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే అది యాక్సెప్ట్ కాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దాన్ని వెనుకకు తీసుకొని బ్యాగ్ తీసుకొని ఆయన మళ్ళీ డ్యూటీ జాయిన్ అయిన తర్వాత ఆయన దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వాడుకున్నది. యాక్చువల్గా పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన వీఆర్ఎస్ అప్లై చేసుకున్న తర్వాత ఈయన రేవంత్ రెడ్డికి బాగా సహకరించిండు. ఆయన ప్రతిపక్షంలో ఉండే కదా అప్పుడు బాగా సహకరించిండు. ప్రభుత్వ భూములు గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ రెవెన్యూ విభాగంలో ఏం జరుగుతుంది, ఈ భూముల యాక్షన్, రకరకాల వ్యవహారాలు రేవంత్ రెడ్డి చేసిన చాలా ఆరోపణలు లేకపోతే చాలా విషయాలు లచ్చిరెడ్డి ద్వారానే ఆయనకు పోయినాయి. లచ్చిరెడ్డి బాగా సహకరించిండ్రు భూముల విషయంలో. రేవంత్ రెడ్డి గారికి భూముల గురించి బాగా తెలుసు. సర్వే నెంబర్ చెప్తే ఓనర్ల పేర్లు చెప్తారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా సంపత్ అన్న కూడా మనకు తెలిసిన వ్యక్తే. ఆయన కూడా ఇప్పుడు ఈ జేఏసీలో ఉన్నారు. ఇది ఒక జేఏసీ. ఈ జేఏసీ ఇప్పుడు యాక్చువల్గా ఈ జేఏసీ పెట్టించిందే ప్రభుత్వం అనేది ఒక చర్చ. ప్రభుత్వ ఉద్యోగులు ఒక చర్చ. ఈ లచ్చిరెడ్డి జేఏసీ ప్రభుత్వం పెట్టించింది. వీళ్ళేమో ఒరిజినల్ సంఘాలు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈయన కొంత ప్రభుత్వానికి దగ్గరగా మెలిగే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కొద్దిగా దగ్గరగా ఉంటున్నారు. ప్రభుత్వానికి దగ్గరగా ఉంటున్నారు. రోజు ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుంది. పొద్దుగా లేసి సెక్రటరీలో కనిపిస్తున్నారు. ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఒరిజినల్ జేఏసీ అంటే ఒరిజినల్ టీఎన్‌జీఓ ఉద్యోగ సంఘాలకు 9 నెలలకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ లేదు. ఈవెన్ మినిస్టర్లను కలిస్తే కూడా మినిస్టర్లు కూడా ఎవరు దగ్గర రాణిస్తలేరు. మినిస్టర్లను ఎవరైనా కలిసినప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళ డిమాండ్సో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు గురించి చెప్తే వాళ్ళు ఏమున్నా కూడా మీరు అన్నాడు కదా అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి పోయి కలవండి, వేం నరేందర్ రెడ్డితో చెప్పుకొని ఏమైనా ఉంటే మేము కూడా ఏం చేయలేమని చెప్పేసి మినిస్టర్లు చెప్తున్నారంట. ఇంకా ఫైనల్గా వేం నరేందర్ రెడ్డి వీళ్ళకి ముఖ్యమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేదు 9 నెలలకి వెళ్ళి. అందుకే ఎప్పుడు కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి గుంపులో గోవిందాల కాళ్ళ పోయి కలిసి ఇచ్చారు. అందరు కృతజ్ఞత చెప్తారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ పెద్దలకు పోయి కృతజ్ఞతలు చెప్పడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పడం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో ఆ గుంపులో గోవిందాలకు కలిసి వచ్చారు తప్ప వీళ్ళు స్పెషల్గా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద కానీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పైన కానీ వీళ్ళు కలిసేందుకు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ వేం నరేందర్ కూడా 1-2 సార్లు కలిసినట్టున్నాడు. తర్వాత వాళ్ళు కూడా కనిపిస్తలేరు. ఇప్పుడు లచ్చిరెడ్డి గారు ప్రభుత్వ అనుబంధ జేఏసీగా కొనసాగుతున్నది. ప్రభుత్వమే పెట్టించింది అనేది ఒక చర్చ. ప్రభుత్వమే పెట్టించింది లచ్చిరెడ్డితోన. వీళ్ళను సైడ్ చేయనికే లచ్చిరెడ్డిని తెర మీద తీసుకొచ్చి ఈ జేఏసీ పెట్టించారు అనేది ఒక రకమైన చర్చ నడుస్తుంది ప్రభుత్వ వర్గాల్లో కానీ సెక్రటేరియట్ ప్రభుత్వ వర్గాలలో ఇదంతా నడుస్తుంది. అయితే నిజానికి అసలు ఉద్యోగులు చేసిన తప్పేంది, ఇక్కడ టీజీఓ టీఎన్‌జీఓ వాళ్ళు చేసిన తప్పేంది, అసలు ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచి తీసుకోవాలి మనకు టీఎన్‌జీఓ అంటే కొంతమంది గుర్తుకొస్తారు. టీఎన్‌జీఓ అంటే టీజీఓ అంటే మనకు విడలన్న గుర్తుకొస్తాడు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. మమత వాళ్ళంతా కొంతమంది ఉన్నారు ఆఫీసర్స్. తర్వాత మనకు టీఎన్‌జీఓ అక్కడికి వచ్చే వరకు దేవి ప్రసాద్ అన్న గుర్తుకొస్తాడు, ఉద్యమకారుడు. స్వామి గౌడ్ అన్న గుర్తుకొస్తారు, ఉద్యమకారుడు.
ఉద్యమంలో వీళ్ళంతా పార్టిసిపేట్ చేసిన తర్వాత కారం రవీంద్ర రెడ్డి అయినా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్గా పనిచేసిన టీఎన్జిఓకు ఆయన గుర్తుకొస్తాడు. ఇట్లా కొంతమంది దానిలో యాక్టివిస్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత లాస్ట్ మొన్న ఈ మారం జగదీశ్వర్ గారి కన్నా ముందు మారం జగదీశ్వర్ అని ఏంటంటే ఈయన ఇరిగేషన్ డిపార్ట్మెంటు కరీంనగర్ మున్నూరు కాపు సామాజికకు సంబంధించిన నేత, మున్నూరు కాపు సామాజికకు సంబంధించిన వ్యక్తి. ఈయన ఏంటంటే ఈయన బండి సంజయ్ దగ్గర అని చెప్పేసి ఒక అనుమానం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అనుమానం అది మనకు కాదు, అనుమానం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాబట్టి ఈయనను సైడ్ చేసి పడేయాలి. ఏరూరు శ్రీనివాసరావు ఖమ్మం, యాక్చువల్గా ఈయన కాంగ్రెస్, కానీ అందులో వీళ్ళలో భాగంగా టీజీఓలో భాగంగా ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయారు. అయితే మనకు కారం రవీంద్ర రెడ్డి అయిన తర్వాత నెక్స్ట్ మామిళ్ళ రాజేందర్ గారు పనిచేసిండ్రు. ఆయన వీఆర్ఎస్ తీసుకొని బీఆర్ఎస్ జాయిన్ అయిపోయాడు. డైరెక్ట్గా టీఆర్ఎస్, ఆయన సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి, ఆయన డైరెక్ట్గా టీఆర్ఎస్ చేరిపోయాడు. ఇప్పుడు ఏంది ప్రభుత్వంలో ఉన్న అనుమానం ఏంటంటే ఈ టీజీఓ టీఎన్జిఓలు వీళ్ళందరూ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు. వీళ్ళంతా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరించారు. కొంతమంది అయితే చేరిపోయారు కదా, కార్యకర్తలు ఏముంటుంది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు డైరెక్ట్ బీఆర్ఎస్లోనే ఉన్నారు, బిడ్డలన్నా డైరెక్ట్ బీజేపీలో ఉన్నారు. ఇంకొక మామిళ్ళ రాజేందర్ అన్న డైరెక్ట్ బీఆర్ఎస్లో చేరిపోయాడు ఆయన ఓపెన్గానే. అయితే వీళ్ళందరూ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారని ఆ మధ్యకాలంలో చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా కామెంట్ చేసినారు. మీకు గుర్తుందో లేదో, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది బీఆర్ఎస్కు కోవట్లుగా పనిచేస్తున్నారు అని. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండరు. ఎవరైనా ఉంటే ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నది లచ్చిరెడ్డి అన్న. ఆయన ఈ ప్రభుత్వంతో పడక, బీఆర్ఎస్ ప్రభుత్వంతో పడక బయటికి పోయి అప్పుడు రేవంత్ రెడ్డి గారికి చాలా సమాచారం ఇచ్చిండ్రు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. అట్లా ఎవరైనా బయటకు వాళ్ళు ఉంటారు, కానీ విధుల్లో ఉండే అయితే ప్రతిపక్షాలకు సమాచారం ఇవ్వరు. కొంతమంది ఇస్తారు. ప్రతిపక్షాలు లేకపోతే ఎక్కడ సమాచారం వస్తుంది? అంతకుముందు రేవంత్ రెడ్డికి ఒక లచ్చిరెడ్డి గారే ఇయ్యలే, చాలామంది ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా చాలామంది చాలా సమాచారం ఇచ్చిర్రు. ఇస్తేనే కదా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని తెలుసుకొని ఏదో ఒకటి చేసింది. మరి తెలియకుండా ఉంటే కాదు, ఖచ్చితంగా ఇక్కడనే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా అంతమంది సమైకేంద్రాలు కూడా అట్లాంటివి చాలాసార్లు జరిగినాయి. అట్లా వీళ్ళందరినీ అనుమానంతోనే వీళ్ళందరినీ పక్కన పడేసారు. అనుమానంతోన ఈ జేఏసీ అనేదాన్ని కనబడకుండా చేసి వీళ్ళే ఇప్పుడు జేఏసీ అనేటట్లు ఇప్పుడు ప్రొజెక్షన్ నడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైంది తెలుసా? ప్రభుత్వ ఉద్యోగులు నలిగిపోతున్నారు ఈ జేఏసీ మధ్య. ఎందుకంటే నిజానికి వీళ్ళందరూ ఒకటిగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అట్లాంటివి తీసుకోగలిగితే ఓకే. వీళ్ళ మీద కొంత అసంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో, లాస్ట్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, తిరువంజీవో లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అనుకూలంగా నిజంగానే ఉన్నారు. మనకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆడ మీటింగ్లు పెడుతుంటారు వీళ్ళు. సాగర్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆడపోయి అభినందన సభ అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటారు. దుబాకలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆడ ఒక మీటింగ్ పెట్టుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులంతా సహకరించే విధంగా. ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. కాకపోతే ఇదంతా కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని తెలుస్తాయి, కొన్ని బయటకు తెలియవు. ఇప్పుడు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు జరగవు? ఇప్పుడు కూడా జరుగుతాయి. ఇప్పుడు వీలు పెడతారు మీటింగ్లు. ఇప్పుడు ఎంతమంది వీలు పెట్టినారు, ఇప్పుడు వీలు పెడతారు. అయితే ఉద్యోగులు కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళకు 5 DAలు రావాలి. 5 DAలు. గత ప్రభుత్వంలోనే 4 DAలు బాకీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక DA వచ్చి 5 DAలు అయింది. దీని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. వీళ్ళు కొట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది కదా. సెక్రటరీలో మొన్న నాకు ఉద్యోగి చెప్తున్నాడు, సెక్రటరీ అంటే ఈ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొట్టుకునే దాకా పోయిందంట వ్యవహారం సెక్రటేరియట్లో. మరి అది నడుస్తున్నది. తర్వాత మార్చి 31 తర్వాత, మార్చి 31కి ఈ 3 years వాళ్ళకు ఏజ్ పెంచారు కదా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఏజ్. దాంతో మార్చి 31 తర్వాత 5,400 మంది ఉద్యోగులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, PF రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు, ఇంకా అవసరమైతే కొంత ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా. అవేమి ఇచ్చే పరిస్థితులు లేరు గవర్నమెంట్, అవేమి ఇస్తలేరు. వారి కోసం ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు. వీళ్ళిద్దరు ఈ 2 సంఘాలలో, 2 జేఏసీలలో ఏమి ఈయన ప్రభుత్వానికి దగ్గరుండి మాట్లాడలేకపోతున్నాడు, వీళ్ళని రానియక వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు కొంతమంది నాకు ఒక విషయం కూడా చెప్పిండ్రు, కొంతమంది ఎవరైనా అర్జెంట్ అవసరం ఉంటే 10% కమిషన్ ఇచ్చి తీసుకుంటున్నారట. మరి దాని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు జీవితకాలం అంతా పనిచేసి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా 10% కమిషన్ ఇవ్వాలంటే ఎవరు తీసుకుంటున్నారో తెలియదు. 10% కమిషన్ తీసుకుంటున్నారని తెలిసింది. ఆ 10% కమిషన్ ఇవ్వాలంటే కూడా వాళ్ళు కూడా బాధనే కదా. ఇప్పుడు 70 లక్షలు అంటే 10% అంటే ఏంది, 7 లక్షలు పోతాయి. మరి అంత పెద్ద అమౌంట్ పోవడం కూడా వాళ్ళ కాయ కష్టం అంతా పోతున్నట్టే. అట్లా వీళ్ళకి సంబంధించింది ఆ ఇష్యూ గురించి ఎవరు మాట్లాడే పరిస్థితులు లేరు. తర్వాత పిఆర్సీ పోయిన సంవత్సరం 2023 జూలైకి పిఆర్సీ అయిపోయింది. ఇప్పుడు అప్పుడే కొత్త పిఆర్సీ వేయాల్సి ఉండే, కానీ ఎలక్షన్ టైం కాబట్టి ఆ ప్రభుత్వం ఏం చేసింది, 5% ఐఆర్ వేసింది.
ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర వృత్తి అంటారు దాన్ని, 5% ఇచ్చారు. అది 6 months వ్యాలిడిటీ. 6 months అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 months పొడిగించారు. అది కూడా అయిపోవస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళకు పిఆర్సీ గురించి ఎక్కడ ఏమి డిస్కషన్స్ లేవు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నలిగిపోతున్నారంటే అంత నలిగిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సవాళ్ళ ఇష్యూస్తోన మనం చూస్తున్నాం కదా. కాళేశ్వరం ఇష్యూలో కూడా ఇప్పుడు అంతా ఉద్యోగులే బలి. ఇంకా మిగతా ఏమొచ్చినా కూడా ఉద్యోగులే బలవుతారు ఎక్కడైనా సరే వాళ్ళే. ఇప్పుడు కనీసం వీళ్ళ డిమాండ్స్ వినిపించే అవకాశం లేదు. వీళ్ళకి రావాల్సిన అలవెన్సులు కనీసం నాట్ ఓన్లీ రిటైర్మెంట్ అలవెన్సెస్, వాళ్ళు హెల్త్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెక్ చేసుకుంటారు. అట్లాంటివి కూడా గవర్నమెంట్ నుంచి రిమర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటివి కూడా వస్తలేవు గవర్నమెంట్ ఉద్యోగులకు. వాళ్ళకు దాంట్లో గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరు ఎక్కడ ఇబ్బంది పడ్డా కనీసం మాట్లాడలేదు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీలో యూనియన్స్ లేవు. వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు మేము యూనియన్స్ అన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తామన్నారు, చేయలేదు. ఆర్టీసీ డ్రైవర్లను కండక్టర్లను పీల్చుగా తింటున్నారు. వాళ్ళ హక్కులు లేవు, ఏమి లేవు. పాపం పేరుకే కార్మికులు, కానీ కార్మికుల హక్కులను మొత్తం తొక్కిపడేస్తున్నారు. వాళ్ళ నైట్ డ్యూటీలు, మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు ఎక్కడంటే అక్కడ ఏంటంటే అది ఏదో నడుస్తున్నది. ఒక రోజు రాకపోతే ఇబ్బందే, వచ్చినా ఇబ్బంది అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు పిఆర్సీ 5% అయ్యారు, ఇంకో 6 months కూడా అయిపోవచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమేస్తారు, మళ్ళీ దాన్ని పొడిగిస్తారా, కొత్త పిఆర్సీ వేయాలి కదా. పిఆర్సీ గురించి ఏమీ లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఇట్లా మొత్తం కూడా ఉద్యోగులందరూ కూడా చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. ఉద్యోగ సంఘాల విషయంలో ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఇది, ప్రభుత్వం తీసుకొచ్చిన చీలిక ఇది. ప్రభుత్వం సేమ్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉద్యోగంలో, తెలంగాణ ఉద్యమంలో కూడా సేమ్ ఇట్లే చేసింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా కొంత ఉద్యోగులు తెలంగాణ ఉద్యమం అయిపోతే మిగతా వాళ్ళందరినీ తీసి ఇంకొక ఏదో వేరే యాక్టివిటీలో బిజీ చేసేది. సేమ్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల్లో ఒక చీలిక తీసుకొచ్చి ఒకరిని ప్రోత్సహిస్తున్నారు, ఒకరిని అసలు అపాయింట్మెంట్ లేదు, ఒరిజినల్లోకి అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో ఉద్యోగులు అంత పరిశానలో ఉన్నారు. నాకు కొంతమంది ఉద్యోగులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నేను వీడియో చేసిన, బట్ నాకు కూడా దీనిలో కొంత సమాచారం ఉన్నది కాబట్టి నేను చేస్తున్నా. బట్ ప్రభుత్వము ఉద్యోగులతో రాజకీయం చేస్తుంది, డైరెక్ట్గా రాజకీయం చేస్తుంది, ఇండైరెక్ట్గా రాజకీయం కాదు, డైరెక్ట్గా పాలిటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.